యువర్ స్పిరిచువల్ జర్నీ. ఆపద్దండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడితో సావాసం అస్సలు ఆపద్దు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా మనల్ని ఆశీర్వాదంగా మార్చేది ఆ సహవాసమే, ఆ ప్రార్థననే. ఇంకా బలంగా ప్రార్థించుకోండి, వీక్ గా ఉండకండి ప్రార్థనలో. ప్రార్థనలు ఎవ్వరు కూడా వీక్ గా ఉండకండి. మీరు ఎంత ప్రార్థించుకుంటా అంటే అంత శక్తి వస్తుంటా ఉంటది. మీరు ఎంతగా ప్రార్థించుకుంటా అంటే అంత బలం వస్తుంటా ఉంటది. ఎంతగా ప్రార్థించుకుంటా అంటే అన్ని అద్భుతాలు జరుగుతుంటా ఉంటాయి. అందుకే ప్రార్థించడానికి ఎప్పుడు కూడా సొమ్మసిల్లద్దు, ప్రార్థించడానికి ఎప్పుడు కూడా అలిసిపోవద్దు, ప్రార్థించడానికి ఎప్పుడు కూడా నీరసించిపోద్దు. నీకు నువ్వే బలాన్ని తెచ్చుకోవాలి. నువ్వెంతగా ఆహారం తింటే నీకు ఎంతగా పౌష్టిక విటమిన్స్ వస్తాయో, నువ్వెంతగా ప్రార్థించుకుంటే నీ ఆత్మ కూడా అంత శక్తి పెరుగుతుంది, అంత బలము పెరుగుతుంది, అంత గొప్ప కార్యాలు జరుగుతాయి. సో నెవర్ వీక్ ఇన్ ద ప్రేయర్స్. నేను చెప్తున్నా కదమ్మా, నీ ప్రార్థన నీకు ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. సో ఇప్పటి వరకు మీరు ఒకరి మీద డిపెండ్ అయి ఉండొచ్చు. ఆ డిపెండెన్స్ తగ్గించుకొని మీ ప్రార్థన మీరు డిపెండెన్స్ పెంచుకోండి. మీరు ప్రార్థిస్తే కూడా దేవుడు వింటాడమ్మా. మీరు ప్రార్థిస్తే కూడా అద్భుతాలు జరుగుతాయి. మీరు ప్రార్థిస్తే కూడా మీ జీవితాలను దేవుడు మారుస్తాడు. మరి ఎండ్ ఆఫ్ ది డే పనిచేసేది మీ విశ్వాసమే, మీ ప్రార్థననే, మీ నమ్మకమే. అందుకే మీరు ధైర్యంగా ప్రార్థించండి, విశ్వాసంతో ప్రార్థించండి, నమ్మకంతో ప్రార్థించండి. దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. దేవుడు అందరి మొర వినే దేవుడు, ఒక నా మొరనే వినే దేవుడు కాదు, ఒక దైవజనుల మొర వినే దేవుడు కాదు, ఒక విశ్వాసుల మొర. అన్యుడు మొర పెట్టినా కూడా వింటాడు మన దేవుడు. అన్యుడు మొర పెట్టినా కూడా ప్రార్థన చేస్తే కూడా మన దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. సో ఈ జర్నీలో అన్ని దేవుడు కామన్ గా పెట్టాడండి, జతపరిచాడు. సుఖాన్ని దుఃఖాన్ని జతపరిచాడు, లాభాన్ని నష్టాన్ని జతపరిచాడు, ఆ సంతోషాన్ని ఆనందాన్ని జతపరిచాడు, బాధను ఆనందాన్ని జతపరిచాడు, అలాగే అన్నిటిని జతపరిచాడు. ఈ కామన్ జర్నీలో ఇవన్నీ అప్ అండ్ డౌన్స్ కామన్. లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ కాలం. ఏ ధనవంతుడి ఇంట్లో అయినా చూడండి, ఏ దరిద్రుడి ఇంట్లో అయినా చూడండి, కష్టాలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, మానసిక సమస్యలు ఉంటాయి. ఇప్పుడు కష్టాలు నాకే ఉన్నాయి అనుకుంటా, మరి ధనవంతుల ఇళ్లలో ఉన్న వాళ్ళకి మరి వాళ్ళకెందుకు బీపీలు వస్తున్నాయి? ధనవంతులు ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళకెందుకు క్యాన్సర్లు వస్తున్నాయి? వాళ్ళకెందుకు షుగర్లు వస్తున్నాయి? వాళ్ళకెందుకు కోర్టు కేసులు వస్తున్నాయి? సో అందరి ఇళ్లలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరి ఇళ్లలో సమస్యలు ఉన్నాయి, అందరి ఇళ్లలో కూడా కష్టాలు సుఖాలు బాధలు నష్టాలు. ఈవెన్ దరిద్రుడిగా పుట్టినా, ధనవంతుడిగా పుట్టినా, పేదవాడిగా పుట్టినా, జ్ఞానవంతుడిగా పుట్టినా, జ్ఞానం లేనివాడిగా పుట్టినా, ఎవరైనా తీసుకోండి భూలోకంలో, ఇవన్నీ సుఖ దుఃఖాలు కామను. ఏ సుఖం వచ్చినా నువ్వు దేవుడితో ప్రయాణించడం ఆపకండి, ఏ దుఃఖం వచ్చినా దేవుడితో ప్రయాణించడం ఆపకండి. జస్ట్ మూవ్ ఫార్వర్డ్ అయిపోతూనే ఉండు, దేవుడి దగ్గరికి రండి. చాలా మంది ఇక్కడే తప్పు చేస్తున్నారు. కష్టం వచ్చిందని దేవుడితో మాట్లాడడం మానేస్తున్నారు, కష్టం వచ్చిందని దేవుడితో గడపడం మానేస్తున్నారు. దేవుడు మానేశాడేమో, దేవుడు నన్ను వదిలేశాడేమో అని అనుకుంటున్నారు. అలా అనుకోవద్దమ్మా. ఎప్పుడైనా కూడా నీకు ఎంత కష్టం వస్తే అంత దేవుడికి దగ్గరగా కావాలి, ఎంత నష్టం వస్తే అంత దేవుడికి దగ్గర కావాలి. నువ్వు ఎంతగా ఆశీర్వదించబడితే అంతగా దేవుడి దగ్గరికి రావాలి. నువ్వు ఆశీర్వదించబడినా బడకపోయినా నువ్వు దేవుడి దగ్గరికి రావాల్సిందే, దేవుడితో గడపాల్సిందే, ఆ ప్రార్థన చేయాల్సిందే. గతాన్ని తలుచుకొని బాధపడకండి, అది ఎప్పుడైనా మనల్ని డిసప్పాయింట్ చేస్తుంది, డిమోటివేషన్ చేస్తుంది, డిప్రెషన్ చేస్తుంది. భవిష్యత్తు మనకు దేవుడు మంచిది ఇస్తాడు. ఈ రోజు మన లైఫ్ అంతా సర్వనాశనమైన మళ్ళీ మంచి భవిష్యత్తు ఇస్తాడు. ఇప్పుడు యోబుది సర్వము కోల్పోయినా మంచి భవిష్యత్తు ఇచ్చాడా లేదా? యోబు మూవ్ ఫార్వర్డ్ అయ్యాడా లేదా? అక్కడే కూర్చున్నాడా? కూర్చోలేదు, ప్రార్థించుకున్నాడు. దేవుణ్ణి నమ్మడం మాత్రం ఆపలేదు. యోబు అన్ని ఉన్నా దేవుణ్ణి నమ్మాడు, అన్ని కోల్పోయినా దేవుణ్ణి నమ్మాడు. సో నీ లేమితనంలో ఉండి దేవుణ్ణి ఆరాధించు, స్తుతించు. నీ పరిస్థితులను బట్టి దేవుణ్ణి ఆరాధించు, స్తుతించు. దేవుడు నీకు గొప్ప భవిష్యత్తు ఇస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, టుమారో ఇస్ ద బెటర్ ఫర్ అస్. మనకు రేపు ఎప్పుడైనా కూడా మంచి జీవితం ఇస్తాడు. హోప్ ఫర్ ద టుమారో, హోప్ ఫర్ ద బెస్ట్. ఎప్పుడు కూడా నువ్వు హోప్ పెట్టుకో, రేపు నాకు మంచి జరుగుతుంది, ఈ గడియలోనే, ఈ క్షణంలోనే నాకు మంచి జరుగుతుంది అని ఒక హోప్ పెట్టుకొని ఉండు. తప్పకుండా దేవుడు ఆ హోప్ని మాత్రం ఆశీర్వదిస్తాడు. నేను చెప్పాను, మన హోప్ను కూడా ఆశీర్వదిస్తాడు, మన ఆలోచనలను కూడా ఆశీర్వదిస్తాడు, మన పాజిటివ్ యాటిట్యూడ్ ని కూడా ఆశీర్వదిస్తాడు, మన మెంటాలిటీని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. సో నువ్వు నెగిటివ్ ఆలోచించావనుకో, నీకు అదే నెగిటివ్ జరుగుతుంది. నువ్వు పాజిటివ్ గా ఆలోచించావనుకో, అదే నీకు పాజిటివ్ జరుగుతుంది. తప్పకుండా నా దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇస్తాడు, తప్పకుండా నా దేవుడు నాకు వీసాని ఇస్తాడు, తప్పకుండా దేవుడు నన్ను పెంచుతాడు, పోషిస్తాడు, తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తాడు, తప్పకుండా నన్ను గొప్ప జనంగా చేస్తాడు, తప్పకుండా నేను గొప్పగా ఆశీర్వదించబడతానని నువ్వు అనుకో, మనసులో అనుకో, నువ్వు మెడిటేట్ చేసుకో, నువ్వు పాజిటివ్ ఉంచు. ఏ థాట్ అయితే నువ్వు బయటికి రిలీజ్ చేస్తావో అదే నీ జీవితంలో నెరవేరుతుంది. అందుకే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆపకండి. మనము ఏ విషయంలో ఆగిపోద్దు. మనము ఈ స్పిరిచువల్ జర్నీలో ముందరికి సాగుతూనే ఉండాలి. డోంట్ లుక్ ఎట్ బ్యాక్, డోంట్ లుక్ ఎట్ బ్యాక్.
ఈ స్పిరిచువల్ జర్నీలో నువ్వు వెనుకకు తిరిగి చూసుకోక, అయ్యో అప్పుడు అలా అయిందే, అయ్యో ఇప్పుడు ఇలా అయిందే, అయ్యో అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నానే, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నానే, అయ్యో అప్పుడు అలా జరుగుంటే బాగుండేదే, అయ్యో ఇప్పుడు ఇలా జరుగుంటే బాగుండేదే. డోంట్ వరీ అబౌట్ దాట్. జస్ట్ మూవ్ ఫార్వర్డ్, మూవ్ ఫార్వర్డ్, మూవ్ ఫార్వర్డ్. తోసేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండు, వెళ్ళిపోతూనే ఉండు. సో ఎప్పుడు కూడా గతాన్ని తలుచుకొని బాధపడకు, గతాన్ని తలుచుకొని భయపడకు, గతాన్ని తలుచుకొని కృంగిపోకు, కృషించిపోకు. జస్ట్ మూవ్ ఫార్వర్డ్ అవుతూనే ఉండాలి. చూద్దాము. సో నాకైతే కీర్తన గ్రంథము 73 అధ్యాయం 28 వచ్చిన నాకైతే అనుకోండి, నాకైతే అందరూ కూడా దేవుని పొందు ధన్యకరము. చూసారా అండి, మనం దేవుడికి దగ్గరికి రావడమే ధన్యకరము. మనకైతే దేవుడి దగ్గరికి కావడమే ధన్యకరము. ఈ స్పిరిచువల్ జర్నీలో నువ్వు దేవుణ్ణి వదిలేమాక, దేవుణ్ణి వదలమాక. దేవుడు నీకు ధన్యకరము. నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. ఆయన శరణు జొచ్చు, ఆయన దగ్గరికి రా, ఆయన పాదాల దగ్గరికి రా, ఆయన దగ్గరికి రా. నువ్వు వదలకు, దేవుణ్ణి అస్సలు వదలకు. ఎంత కష్టం వచ్చినా దేవుణ్ణి వదలకు, ప్రార్థనలకు జవాబు వచ్చినా వదలకు. ఆయన నిన్ను విడువను ఎడబాయను అన్నాడు కదా, నువ్వు కూడా అలాగే డైలాగ్ కొట్టు. నేను కూడా నిన్ను విడువను ప్రభువా, నేను కూడా నిన్ను వదలను ప్రభువా, నేను కూడా నిన్ను ఎడబాయను ప్రభువా. నీవే నా ధన్యకరము, నీవే నా పొందువు. నువ్వు నాకు దొరకడమే నా అదృష్టం జీవితంలో. అందుకే నేను నిన్ను తుది శ్వాస వరకు వదలను. ఇక్కడ తుది శ్వాస వదిలినా కూడా మళ్ళీ మనం వెళ్ళేది దేవుడి దగ్గరికి. ఇక్కడ ఉన్న దేవుడే, అక్కడ ఉన్న దేవుడే. ఇక్కడ ఉన్న దేవుణ్ణి ఆరాధించడమే, అక్కడున్న దేవుణ్ణి ఆరాధించడమే. ఇక్కడున్న దేవుణ్ణి మహిమపరచడమే, అక్కడున్న దేవుణ్ణి మహిమపరచడమే. చూసారా, మన జర్నీలో దేవుడితో ఎక్కడ కోల్పోవద్దండి. ఈ భూలోకంలో కోల్పోము. ఈ భూలోకంలో నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టావంటే ఇక మనం పరలోకం అనేది రాదు. అర్థమవుతుందా అండి? జస్ట్ యూ నీడ్ టు కంటిన్యూ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఫర్ ఎవర్, ఫర్ ఎవర్. ఈ భూలోకం ముగిసిన తర్వాత కూడా మనం వెళ్ళేది, మన ఆత్మ వెళ్ళేది మన దేవుడి దగ్గరికి, మన ఆత్మ వెళ్ళేది దేవుడి దగ్గరికి. సో కంటిన్యూ యువర్ జర్నీ విత్ గాడ్. సో డోంట్ లుక్ ఎట్ బ్యాక్. అస్సలు వెనుకకు తిరిగి చూసుకోకండి, అస్సలు వెనుకకు తిరిగి చూసుకోకండి. మనం ముందుకు సాగుతూనే ఉండాలి, సాగుతూనే ఉండాలి. అవమానాలు వచ్చినా సాగుతూనే ఉండాలి, కష్టాలు వచ్చినా సాగుతూనే ఉండాలి, నష్టాలు వచ్చినా సాగుతూనే ఉండాలి, అపజయాలు వచ్చినా సాగుతూనే ఉండాలి, అవమానాలు వచ్చినా సాగుతూనే ఉండాలి, ముందరికి సాగుతూనే ఉండాలి, సాగుతూనే ఉండాలి. సో చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. సో గతాన్ని తలుచుకోవడం ఒక శాపము, గతాన్ని మర్చిపోవడం ఒక వరం అండి. నిజం చెప్తున్నా, గతాన్ని మర్చిపోవడం ఒక వరం. అది ఎంత చేదైనా, ఎంత కీడైనా కూడా అది మర్చిపోండి. సో మనకైతే శరణు జొచ్చి ఉన్నాను. దేవుడి దగ్గరికి రా, ఆయన మార్చేస్తాడు. దేవుడి దగ్గరికి రా, ఆయన చేంజ్ చేస్తాడు. దేవుణ్ణి పట్టుకో, అడుగు, హృదయాన్ని సరిచేయమని అడుగు. అయ్యా, ఇంకా నా హృదయం నీ ముందు సరిగా ఉందా లేదా, సరిచేయి. లేకపోతే సరిచేయి. ఇంకా నన్ను ప్యూరిఫై చేయి, ఇంకా నన్ను పరిశుద్ధపరచు, ఇంకా నన్ను పవిత్రపరచు, ఇంకా నా మనసుని మార్చు, నా ఆలోచనలను మార్చు, నా తలంపులను మార్చు, ఇంకా నన్ను పరిశుద్ధాత్మ అగ్నిని పెట్టి కాల్చునైనా. జస్ట్ ప్రిపేర్ ఫర్ దట్. ప్యూరిఫికేషన్ కి ప్రిపేర్ అయి ఉండండి అందరు కూడా. ప్యూరిఫికేషన్ లేకుండా నీకు బ్లెస్సింగ్ రాదు. ప్యూరిఫికేషన్ లేకుండా బ్లెస్సింగ్. నేను అడుగుతాను, నన్ను ఇంకా ప్యూరిఫై చేయ ప్రభువా, ఇంకా నన్ను నలగొట్టు, ఇంకా నన్ను చితగొట్టు, ఇంకా నన్ను మార్చు, ఇంకా నన్ను మార్చుకో, నీ స్వరూపంలోకి మార్చుకో, నీ రూపంలోకి మార్చుకో. ఐ విల్ ప్రే లైక్ దట్. ఇంకా నన్ను క్లీన్ చేయి, ఇంకా నన్ను క్లీన్ చేయి, పరిశుద్ధపరచు, ఇంకా నీ రూపంలోకి మార్చు. సో దిస్ ఈస్ మై ప్రేయర్, దిస్ ఈస్ మై ప్రేయర్. సో డోంట్ లీవ్ గాడ్. సో నేనైతే ప్రభు అయిన యెహోవాను శరణు జొచ్చి ఉన్నాను. సో డోంట్ లీవ్ ది స్పిరిచువల్ జర్నీ. గాడ్ ని మాత్రం వదలొద్దు. ది స్పిరిచువల్ జర్నీలో వెనుకకు తిరిగి చూడొద్దు, ముందరికి వెళ్తూనే ఉండాలి. నాకైతే దేవుని పొందు ధన్యకరం. చాలా మంది ఈ దేవుడితో కూర్చుంటే ఏమొస్తుంది, జాబ్ ప్రయత్నాలు చేసుకుంటే అయిపోతుంది, బిజినెస్ చేసుకుంటే అయిపోతుంది, ఈ సేవ చేస్తే ఏమొస్తుంది, లేకపోతే నేను ఉద్యోగం చేసుకుంటే బాగుంటది, బిజినెస్ చేసుకుంటే బాగుంటది, ఈ ప్రార్థన గంట సేపు చేస్తే ఏమవుతుంది, అదే గంట చదువుకుంటే అయిపోతుంది కదా. నో, డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ అన్నెసెసరీ థింగ్స్. ఇక్కడ మనము దేవుడితో గడిపితేనే ఆ గడిపిన గంట మనకు ఆశీర్వాదకరం, గడిపిన గడియ ఆశీర్వాదకరము. అందుకే నాకైతే దేవుని పొందు ధన్యకరము. చూడండి ఎంత మంచి వాక్యము, దేవుని పొందు ధన్యకరము. సో రా, ఆయన కౌగిల్లోకి రా, ఆయన ఒళ్ళోకి రా, ఆయన ఓదార్పులోకి రా, ఆయన కృపలోకి రా, ఆయన కనికరంలోకి రా. భారం మోసుకెళ్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నారు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళమని దేవుడు చెప్పలేదు. నా దగ్గరికి రండి, నేను ఆదుకుంటాను. మేబీ ఈ రోజు నీ కష్టం ఉండొచ్చు, ఆ కష్టం ఇలాగే ఉంటది అని అనుకోవద్దమ్మా. సుఖం ఉంటది ఖచ్చితంగా.
దేవుడు జీవితాంతం ఎవరికి కష్టాలు రాసి పెట్టలేదు. కష్ట దుఃఖాలను జతపరిచి పెట్టాడు. కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా నువ్వు దేవుడితో సావాసం చెయ్యి. అందుకే ప్రేయర్ లో వీక్ ఉన్నారు మీరు. నేను చాలా చెప్తున్నాను, మరీ చెప్తున్నాను, ప్రేయర్ లో వీక్ ఉండకండి, ప్రేయర్ లో వీక్ ఉండకండి. నీ ప్రేయరే నిన్ను కాపాడుతుంది, నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది, నీ ఆశీర్వాదానికి కర్త అవుతుంది. ఇక్కడ నేను చేయగలిగింది ఏమీ లేదు. దేవుడు కూడా నువ్వు ప్రార్థించినంత వరకు దేవుడు కూడా నీ పరిస్థితులను చక్కబెట్టలేడు. అలా రాసుకున్నాడు ఆయనే. అడుగుడి నీకు ఇవ్వబడును అన్నావు, మొరపెట్టుకో నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నావు. నువ్వు మొరపెట్టండి ఆయన ఉత్తరం ఇవ్వడు. లేండి, ఉదయాన్నే లేవండి, నీ హృదయాన్ని కుమ్మరించు ఆయన మీద, ఆయన కాళ్ళ మీద, ఆయన పాదాల మీద నువ్వు నీ హృదయాన్ని కుమ్మరించు, మొరపెట్టు, ప్రార్థించు, కనిపెట్టుకుంటూ ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థించు, కుమ్మరించండి. ఎందుకంటే ఇక అయిపోయింది, మనం సగం జీవితం అంతా ఏంటిది వృధా చేసుకున్నాము. వి డోంట్ వాంట్ వేస్ట్ అవర్ టైం. ఇక టైం వేస్ట్ చేసుకోకండి ఎవరు కూడా. ఇక స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయండి దేవుడితో. వ్యర్థమైన మాటలు, ఆ యూట్యూబ్ వీడియోస్, ఆ ఫేస్బుక్ వీడియోస్, ఆ యొక్క ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అన్వాంటెడ్. అది నిజం చెప్తున్నా, అన్వాంటెడ్ అది. సో నువ్వు ప్రార్థన చేసుకోకపోతే నీకు ఆ శక్తి రాదు, నువ్వు ప్రార్థన చేసుకోకపోతే నీకు ఆ బలము రాదు, నువ్వు ప్రార్థన చేసుకోకపోతే ఆ విశ్వాసము రాదు, నువ్వు ప్రార్థన చేసుకోకపోతే ఆ యొక్క ఆ మార్పులు రావు, నీ జీవితంలో అద్భుతాలు జరగలేవు. సో ఐ విల్ స్పెండ్ మోర్ టైమ్ విత్ ప్రేయర్ ఓన్లీ అని. నేను ఏ వాక్యం విన్నా, ఏ చదివినా మళ్ళీ నా పర్సనల్ ప్రేయర్ చేస్తే గానీ తృప్తి రాదు నాకు. ఆ పర్సనల్ గా దేవుడితో 1-2 గంటలు కూర్చుంటే గానీ నాకు ఆ స్పిరిట్ లీడ్ కాదు, ఆ తృప్తి ఉండదు. సో తృప్తి ఉండాలి, అట్లా కూర్చోవాలి దేవుడితోటి. కూర్చోండి. నేనైతే ప్రభువైన యెహోవా శరణు నుంచి వచ్చినాను. ఓకే, జాబ్ రాలేదు అయినా ప్రేయర్ చేయి, ఉద్యోగం రాలేదు ప్రేయర్ చేయి, మ్యారేజ్ జరగట్లేదు ప్రేయర్ చేయి, వివాహం జరగట్లేదు ప్రేయర్ చేయద్దు, ప్రేయర్ ఆపకు, కంటిన్యూ చేస్తూనే ఉండు. ఆయన్నే అన్నాడు, మాటి మాటికి నువ్వు మొరపెట్టు అంటాడు. మొరపెట్టు, అడుగు, విసిగిపోకు, అలసిపోకు. ఆయనను ప్రెషర్ చేయి, ఆయనను ఫోర్స్ చేయి, ఆయనను మాటి మాటికి ఫోర్స్ చేస్తూనే ఉండు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఒక టైం అంటూ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ నో టైమ్ ఫర్ ప్రేయర్. ఆల్ ద టైమ్ యూ కెన్ ప్రే. గొప్ప ధన్యకరం అండి. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నిజంగా మనము ప్రార్థన చేయడం ధన్యకరము. ఆ క్వాలిటీ ఆఫ్ టైం ని మీరు మిస్యూజ్ చేసుకోవద్దు. ఆ వాక్యం చదువుకోవడం ధన్యకరము. క్వాలిటీ ఆఫ్ టైం ని మీరు మిస్యూజ్ చేసుకోవద్దు. అన్ని ఉద్యోగం చేసుకోండి, వంట పని, ఇంటి పని అన్ని చేసుకోండి, దేవుడితో గడపడం మాత్రం మానకండి. ఆ థర్స్ట్ పెంచుకోండి, ఆకలిని పెంచుకోండి, దాహాన్ని పెంచుకోండి. దేవుణ్ణి ప్రేమించడం చేయండి, స్తుతించడం చేయండి, ఆరాధించడం చేయండి. ఆకలి కలిగి ఉండండి, దాహం కలిగి ఉండండి. సో ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుడిని మాత్రం నువ్వు వదలొద్దు, దేవుడిని మాత్రం నువ్వు వదిలిపోద్దు. ముందరికి సాగుతూనే ఉండు ఈ జర్నీలో. సో రేపటి గురించి చింతింపకుడి. మత్తయి సువార్త 6:34. సో బైబిల్ ఒకటే సెలవిస్తుంది, రేపటి గురించి ఆలోచించకు, రేపటి గురించి చింతించకు. సో గతాన్ని తలుచుకొని బాధపడకు, భవిష్యత్తుని తలుచుకొని రేపటి దాని గురించి చదువుకొని చింతించకు. గతాన్ని తలుచుకొని అంటే నిన్నటి దాని గురించి నువ్వు బాధపడకు, జరిగిన దాని గురించి బాధపడకు, రేపు జరగబోయే దాని గురించి చింతించకు. బైబిల్ అదే సెలవిస్తుంది. ఏం చేయమంటుంది? గతాన్ని మర్చిపోమంటుంది, భవిష్యత్తు గురించి, రేపటి గురించి చింతించకంటుంది. ఈ రోజు నువ్వేం చేయాలి? ఈ రోజు నేను ప్రార్థన చేసుకోవాలి, ఈ రోజు నేను వాక్యాన్ని చదవాలి, ఈ రోజు 3 పూటల భోజనం చేసుకోవాలి, ఈ రోజు నేను నిద్రపోవాలి, ఈ రోజు నేను ఉద్యోగం చేసుకోవాలి, ఈ రోజు నేను ప్రయత్నము చేయాలి, ఈ రోజు నేను ప్రార్థన చేయాలి. రేపు నీకు అన్ని కూడా చక్కబడతాయి. థింక్ అబౌట్ నవ్ ఓన్లీ. నేను ఎప్పుడైనా ఈ క్షణం గురించే అడుగుతానండి. నాకు ప్రార్థనకు జవాబు రావాలంటే ఈ గడియలోనే నాకు ప్రార్థనకు జవాబు రావాలి. ఇంకా గంట వద్దు, రేపు వద్దు, ఎల్లుండొద్దు. నాకు టుడే ఓన్లీ. ఒకటే ఆలోచించండి, రేపు నా జీవితంలో, క్యాలెండర్ లో నా జీవితం లేదు, ఈ రోజే అన్నట్టుగా ప్రేర్ చేయండి. సో అలాగే దేవుడు అద్భుతాలు చేస్తాడు. చింతించద్దు, రేపటి గురించి చింతించకండి, ఈ రోజు గురించి మాత్రమే ఆలోచించండి. ఈ రోజు నువ్వు ప్రార్థన చేసుకుంటే రేపు నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ రోజు నువ్వు డబ్బులు సేవ్ చేసుకుంటే రేపు అదే కూడా అదే నిన్ను కాపాడుతుంది. ఈ రోజు నువ్వు ఆరోగ్యంగా ఉంటే రేపు అదే నీకు ఆశీర్వాదకరంగా ఉంటది. ఈ రోజు నువ్వు చేయాల్సిన పని ఈ రోజు సరిగా చేయకపోతే, ఈ రోజు నువ్వు చేయాల్సిన ప్రయత్నము సరిగా చేయకపోతే, ఈ రోజు నువ్వు చేయాల్సిన ప్రార్థనను సరిగా చేయకపోతే రేపు భవిష్యత్తు బాగుండదు. సో నువ్వు ఈ రోజు గురించి థింక్ అబౌట్ టుడే, థింక్ అబౌట్ నవ్ ఓన్లీ.
అయ్యా నాకు ఈ గడియలోనే నాకు అద్భుతం చేయండి, ఈ గడియలోనే నాకు ఉద్యోగాన్ని దయచేయండి, ఈ గడియలోనే ఈ క్షణంలోనే నాకు ఉద్యోగాన్ని దయచేయండి అని అడగండి. సో డోంట్ వరీ అబౌట్ టుమారో. రేపు రేపు నాకు చేయమని అడగద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకొక ప్రేయర్ మర్మం చెప్తున్నాను. మీరు ఎప్పుడు మోకరించి ప్రార్థించిన, అయ్యా ఇప్పుడే నాకు గర్భఫలము వచ్చును గాక, గర్భఫలం గురించి ప్రార్థిస్తే, ఒకవేళ ఉద్యోగం గురించి ప్రార్థిస్తే, ఇప్పుడు ప్రార్థిస్తున్నాను ఈ గడియలోనే నాకు సమాధానము వచ్చును గాక, ఈ గడియలోనే సాక్ష్యం వచ్చును గాక అని ప్రార్థించండి. ఒకవేళ మీకు వీసా ఉంది, నెక్స్ట్ ఇయర్ వీసా ఉంది, ఈ గడియలోనే నాకు వీసా వచ్చును గాక. మీకు ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది, ఈ గడియలోనే నాకు వీసా ఇంటర్వ్యూ పాస్ అవును కాక. నీకు నెక్స్ట్ వీక్ నార్మల్ రిపోర్ట్ రావాలి, ఈ గడియలోనే నాకు నార్మల్ రిపోర్ట్ రావాలి. నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో అప్పుడే కార్యం చేయమని అడగండి, ఆ గడియలోనే కార్యం చేయమని అడగండి, ఆ గడియలోనే స్వస్థత దయచేయమని అడగండి, ఆ గడియలోనే విడుదల దయచేయమని అడగండి. నేను ఎప్పుడు కూడా రేపు అని అడగకండి. ఎప్పుడు కూడా రేపు చేయ ప్రభు, రేపు రేపు అంటే రేపు 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 అనే ఉంటుంది. అంటే నీ నోట్ నుంచి నువ్వే పోస్ట్ పోన్ చేస్తున్నావు. డోంట్ పోస్ట్ పోన్ ఇట్. ఆ ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడే ఇన్స్టెంట్ గా చేయి ప్రభు అని అడగాలి. సో మీరే కళ్ళ ముందు చూసారు. ఇన్స్టెంట్ గా ప్రార్థిస్తుండగానే ఆ నడుము నొప్పి తీసేశాడు దేవుడు, ఆ చెవి నొప్పి, ఆ మెడ నొప్పులు, నరాల నొప్పులు, ఇన్స్టెంట్ గా ఎన్నో ఆన్సర్స్ వచ్చాయి. ఎందుకంటే ఐ వాంట్ రైట్ ఓన్లీ అడగండి దేవుని. సో రేపటి గురించి చింతింపకూడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించను, ఏనాటి కీడు ఆనాటికే చాలును. సో రేపటిది రేపు చూసుకుందాంలే. సో డోంట్ వరీ అబౌట్ టుమారో. సో టుడే వరీ అబౌట్, ప్రే టుడే. ఈ రోజు గురించి ఆలోచించండి. నాకు తెలియదమ్మా, నిన్నేం తిన్నానో నాకు తెలియదు, అవసరం లేదు. నేనేం వాక్యం చెప్పానో అవసరం లేదు, నిన్న ఏం చేశానో నాకు అవసరం లేదు, నిన్నటి గురించి నాకు సంబంధం లేదు, రేపు ఏం జరగబోతుందో నాకు సంబంధం తెలియదు. ఈ రోజు రాత్రే రెండో రాకడ వస్తే రేపే ఉండకపోవచ్చు. మనం రేపటి గురించి నాకు అవసరం లేదు, నిన్నటి గురించి నాకు అవసరం లేదు, నాకు ఈ ప్రజెంట్ గురించి నాకు అవసరం. ఈ గడియలో నేను వాక్యం చెప్పాలి, వాక్యం చెప్తాను. ఈ గడియలో నేను ప్రార్థించాలి, ప్రార్థించుకుంటాను. ఈ గడియలో నా ప్రయత్నాలు చేసుకోవాలి, చేసుకుంటాను. అంతే. రెస్ట్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నువ్వు చేయాల్సిన యాక్షన్స్ నువ్వు చెయ్యి, అండ్ రిజల్ట్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నువ్వు చేయాల్సిన ప్రయత్నాలు నువ్వు చెయ్యి, శక్తి లోపం లేకుండా, బలం లోపం లేకుండా, బుద్ధి లోపం లేకుండా, జ్ఞానము లోపం లేకుండా నువ్వు చేసిన ప్రతి ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు. సో దేవుడు నిన్ను అద్భుత రీతిగా ఆశీర్వదిస్తాడు. సో నీకు రేపు మంచి భవిష్యత్తు ఉండాలంటే టుడే, ఈ రోజు నువ్వు ప్రేయర్ చేయకుండా రేపు మంచి భవిష్యత్తు ఎలా ఉంటది? ఈ రోజు నువ్వు ప్రయత్నించకుండా రేపు మంచి భవిష్యత్తు ఎలా ఉంటది? సో అర్థమవుతుందా అండి? చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ మైండ్ సెట్ మార్చుకోండి. రేపటి గురించి చింతింపకూడి. ఎందుకంటే స్పిరిచువల్ జర్నీలో రేపటి గురించి చింతిస్తే మనకు చాలా భయం వేస్తుంది, బాధ ఇస్తుంది. అమ్మో కరువులు వస్తున్నాయి, అమ్మో యుద్ధాలు వస్తున్నాయి, అమ్మో సునామీలు వస్తున్నాయి, అమ్మో జల ప్రళయాలు వస్తున్నాయి, అమ్మో అక్రమాలు మోసాలు జరుగుతున్నాయి. డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ. థింక్ అబౌట్ నౌ, థింక్ అబౌట్ నౌ, థింక్ అబౌట్ నౌ. నేను ఎప్పుడైనా ఒకటే అనుకుంటాను, ఈ రోజే నా దేవుడి యొక్క రెండో రాకడ, ఈ రోజే వస్తుంది అని అనుకుంటాను. సో ఈ రోజు నువ్వు మంచిగా ప్లాన్ చేసుకో, జీవితం రేపు బాగుంటుంది. అందుకే రేపటి గురించి చింతించకు, గతాన్ని గురించి బాధపడకు. ఈ స్పిరిచువల్ జర్నీలో మూవ్ ఫార్వర్డ్ కా. నువ్వు ఈ రోజు గడవాలి, గడుస్తూనే ఉంటది. నీకోసం కాలం ఆగదు, నీకోసం సమయం ఆగదు, నీకోసం పరిస్థితులు ఆగవు, నీకోసము వర్షాలు ఆగకుండా ఆగవు, నీకోసము నీళ్లు ఏంటిది చలి పెట్టకుండా ఉండదు, ఎండ కాయకుండా ఉండదు. నీకోసం ఏ బంధువు ఆగడు, ఏ స్నేహితుడు ఆగడు. మరి నువ్వెందుకు ఆగిపోతున్నావు? అర్థమవుతుందా? మన కోసం ఎవరు ఆగరు, ఏది ఆగదు. దేనికోసం మనం కూడా ఆగిపోవద్దు. సో నా చిన్నప్పటి నుంచి ఐ సీన్ మెనీ పీపుల్, పెళ్ళైతుంది 20-30 సంవత్సరాలు, దాన్ని తలుచుకొని బాధపడుతుంటా అంటారు. ఒకసారి ఒక ల్యాండ్ పోగొట్టుకుంటారు, దాన్ని తలుచుకొని బాధపడుతుంటా అంటారు. వద్దు, గతాన్ని తలుచుకొని ఎప్పుడు కూడా బాధపడద్దు. మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి. అందుకే చెప్తున్నాను, గతాన్ని మర్చిపోవడం ఒక వరం అండి, నిజంగా ఒక వరము. ఆ మర్చిపోకుండా ఉండడం ఒక శాపం అది. అందుకే ఆ శాపం నుంచి బయటపడాలి. మూవ్ ఫార్వర్డ్ అవుతూనే ఉండాలి, మూవ్ ఫార్వర్డ్. కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తలుచుకోరు. కొంతమందికి ఒకటే కష్టం వస్తుంది, జీవితాంతం తలుచుకుంటారు. కొంతమందికి ఎన్ని కష్టాలు వచ్చినా తలుచుకోరు, ముందరికి వెళ్తూనే ఉంటారు, తోసుకొని ముందరికి వెళ్తూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళే సక్సెస్ అవుతారు. సో రేపటి కీడు రేపుడి.
సో ఏనాటి కీడు ఆనాటికి చాలును. సో రేపటి గురించి రేపు ఆలోచిద్దాంలే. సో ఈ రోజు గురించి నువ్వు చేసుకో. అందుకే ఈ రోజు నువ్వు చక్కబెట్టుకో నీ కుటుంబాన్ని. ఈ రోజు నువ్వు ప్రార్థన చేసుకో. సో అందుకే ఒకటే గుర్తుపెట్టుకోండమ్మా, మీకు ఒక కీ ఇస్తున్నాను. ప్రేయర్ ఎప్పుడు చేసినా కూడా ఈ గడియలోనే నాకు కావాలి అని అడగండి. ఎప్పుడు కూర్చున్నా, ఇప్పుడు నేను 6 నెలల నుంచి ఒక ఆశీర్వాదం గురించి అడుగుతున్నా. ఎప్పుడు అడిగినా కూడా నాకు ఈ గడియలోనే కావాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి. ఆయన ఒక సమయాన్ని పెట్టుకుంటాడు. ఏ సమయానికి ఇస్తాడో ఆయనకు తెలియదు. నేను ఏ రోజు ఏ రోజు ఏ క్షణమైతే నేను మోకాల మీద నిలబడతానో ఆ గడియలోనే నాకు కార్యం చేయ ప్రభువా. ఒకవేళ ఆన్సర్ వచ్చినా రాకపోయినా మళ్ళీ అదే గడియలోనే కావాలి, అదే గడియలోనే కానీ మేబీ 6 నెలలు రాకపోవచ్చు, 6వ నెల 1వ రోజు ఆ కార్యం జరగవచ్చు. సో డోంట్ పోస్ట్ ఇట్ విత్ యువర్ మౌత్. నీ మౌత్ తోటి రేపు చేయి, రేపు చేయి, రేపు చేయి అని అడగద్దు ఎప్పుడైనా కూడా. ఫర్గెట్ అబౌట్ టుమారో. రేపటి గురించి మర్చిపోండి. ఫర్గెట్ అబౌట్ యువర్ పాస్ట్. నిన్నటి గురించి మర్చిపోండి. డూ ఇట్ టుడే. ఈ రోజే నువ్వు చేయి. సో చూసారా, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఇవన్నీ నీకేం చేస్తాయంటే స్పిరిచువల్ జర్నీలో దేవుడి మీద అవిశ్వాసాన్ని కోల్పోయేలాగా చేస్తాయి. చింత, నిజంగా చెప్తున్నానమ్మా, చింత చాలా డేంజర్. ఇది కూడా క్యాన్సర్ లాంటిదే. క్యాన్సర్ కంటే గొప్ప చెడ్డ రోగం ఇది. దీనివల్ల నెక్కు పెయిన్ వస్తుంది, మెడలు నరాలు నొప్పి వస్తుంది. చింత వల్ల దేవుడి మీద అవిశ్వాసము కోల్పోతాము. చింత వల్ల దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోతాం. చింత వల్ల మనం ప్రార్థించుకోలేము. చింత వల్ల మనం బైబిల్ చదవలేము. చింత వల్ల మనము ఆరోగ్యంగా ఉండలేము. మనసు కుదుటుగా ఉండదు. చింత వల్ల మనకు బలహీనతలు వస్తాయి. సో చింతించకండి. సో ఎక్కువ మటుకు ప్రేయర్ చేసుకోండి, కానీ చింతించకండి. ఓవర్ థింకింగ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. మళ్ళీ చెప్తున్నాను, చింతించడం మానేద్దాము. ఓవర్ థింకింగ్, ఎక్కువగా ఆలోచించడం మానేద్దాము. సో ప్రేయర్ చేయి. కంటిన్యూస్ గా ప్రేయర్ చేయి. ఇచ్చేదాకా ప్రేయర్ చేయి. మాటికి అడుగు. సో దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. సో మూవ్ ఫార్వర్డ్ గా. సో ఏనాడు కీడు ఆనాటికే చాలును. యెహోవా అతని చేయి పట్టుకున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. చూసారండి, దేవుడు మన చేయి పట్టుకొని ఉంటాడు. వస్తాయి కష్టాలు, వస్తాయి కన్నీళ్ళు, వస్తాయి బాధలు, వస్తాయి అవమానాలు, వస్తాయి నిందలు, వస్తాయి సమస్యలు, వస్తాయి పోరాటాలు వస్తాయి. కానీ వీటన్నిటిని కూడా దాటిస్తాడు దేవుడు. సో దేవుడు మన చేయి పట్టుకొని ఉన్నాడు. సో అందుకే స్పిరిచువల్ జర్నీలో ఆయన నీ చెయ్యి వదలడు. గుర్తుపెట్టుకో, మనం భూలోకానికి వచ్చాము, మళ్ళీ భూలోకం నుంచి విడిచేంత వరకు ఆయన మన చెయ్యి విరవడు. ఉంటాయి, ఆయన చెయ్యి పట్టుకున్నా కూడా కష్టాలు వస్తాయి. నేను ఒకటే ఎగ్జాంపుల్ ఇస్తాను. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, మన పిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళకు జ్వరం ఎందుకు వచ్చిందండి? వాళ్ళకి కడుపు నొప్పి ఎందుకు వచ్చిందండి? వాళ్ళకి హెడేక్ ఎందుకు వచ్చిందండి? వాళ్ళకి కోల్డ్ ఎందుకు వచ్చింది? మనం ఉన్నాం కదా, మరి మనం పక్కనే ఉన్నాం కదా, టైంకి ఆహారం పెడుతున్నాం కదా, స్వెటర్లు వేస్తున్నాం కదా, మంచి ఫ్యాన్ పెడుతున్నాం, ఏసీ పెడుతున్నాం, మంచిగా వాళ్ళందరినీ కూడా బాగా చూసుకుంటున్నాం మన పిల్లని. అయినా జ్వరం ఎందుకు వచ్చింది? అయినా దగ్గెందుకు వచ్చింది? జ్వరం వస్తుంది. మనం ఉన్నంత మాత్రాన పిల్లలకు జ్వరం రాకుండా ఉంటుందా? మనం ఉన్నంత మాత్రాన పిల్లలకు కడుపు నొప్పి రాకుండా ఉంటుందా? తలనొప్పి రాకుండా ఉంటుందా? ఉంటది. కానీ ఆ జ్వరం వస్తే మనం పక్కనే ఉండి మెడిసిన్ వేస్తుంటా అంటాం, పక్కనే ఉండి వాళ్ళను చూసుకుంటా అంటాం, పక్కనే ఉండి వాళ్ళను బాగు చేస్తుంటా అంటాం. అలాగే నీ కష్టం వచ్చినప్పుడు నీ దేవుడు కూడా పక్కనే ఉండి నీకు మెడిసిన్ వేస్తాడు. నీ దేవుడు నీ పక్కనే ఉండి నిన్ను బాగు చేస్తాడు. నువ్వు ఉన్నావని మరి నీ పిల్లలకి ఎందుకు జ్వరము వచ్చిందని అలానే నువ్వు బ్లేమ్ చేసుకుంటున్నావా నిన్ను నువ్వు? లేదు. సో ఏ కష్టం వచ్చినా, ఏ జ్వరం వచ్చినా, ఏ కడుపు నొప్పి వచ్చినా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తాం, వాళ్ళని పట్టించుకుంటాము, వాళ్ళకు ఆరోగ్యాన్ని బాగుపడేలాగా చేస్తాము. సో వాళ్ళకు కుదుటయ్యేలాగా చూస్తాము. అలాగే అలాగే మన దేవుడు కూడా ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా చేయి పట్టుకుంటాడు, బాగు చేస్తాడు, వాటన్నిటిని తీసివేస్తాడు. ఇప్పుడు జ్వరం వచ్చిందని మనం వదిలేం కదా, అలాగే మన కష్టం వచ్చిందని మన దేవుడు కూడా మనల్ని వదిలేడు కదా. మన పిల్లలకు కడుపు నొచ్చిందని వదిలేస్తామా? వాళ్ళకు మళ్ళీ ఆహారం పెట్టి ఆ కడుపు నొప్పి తగ్గేలాగా డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ సిరప్, ఈ సిరప్, ఆ టానిక్, ఈ టానిక్, ఆ మెడిసిన్, ఈ మెడిసిన్ వేసి తగ్గిస్తాము కదా. మనం వాళ్ళని పట్టించుకుంటాము కదా. దేవుడు కూడా మనల్ని అలాగే పట్టించుకుంటాడు. సో సో మనం ఉన్నామని మన పిల్లలకు కష్టం రాలేదా? మనం ఉన్నామని మన పిల్లలకు అనారోగ్య సమస్యలు రాలేదా? వచ్చినా కూడా మనం ఏం చేసాం? వాళ్ళను వదలలేదు కదా, వాళ్ళని వదిలేసామా? అలాగే నీ కష్టం వచ్చినా నీ దేవుడు కూడా నిన్ను వదలడు, విడవడు, ఎడబాయడు. నువ్వు పడిపో, ఆయన లేపుతాడు. నువ్వు పడిపోయిన ప్రతిసారి లేపుతాడు. ఆయన్నే అన్నాడు, నువ్వు నన్ను నమ్ముకున్నావు కనుక నీకు ఏ కష్టము రాదన్నాడు. అనలేదు ఆయనే.
నువ్వు నమ్ముకున్నావు కనుక నీకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ అన్ని శ్రమలు, అన్ని కష్టాలలో నుంచి నిన్ను దాటుకొని తీసుకొస్తాను అంటున్నాడు. ఇప్పుడు మనము మన పిల్లల్ని కన్నాం కదా అని వాళ్ళకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉన్నాయా? వాళ్ళకు శ్రమలు, పోరాటాలు రాకుండా ఉన్నాయా? ఏ శ్రమలు వచ్చినా, ఏ పోరాటాలు వచ్చినా మన పిల్లల్ని మనం ఎలాగైతే కాపాడుకుంటున్నామో, మనకు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా, మనల్ని కూడా మన దేవుడు మన చెయ్యి పట్టుకొనే ఉంటాడు, మనల్ని బాగు చేస్తాడు, మనల్ని బాగుపరుస్తాడు, తీసుకొని వెళ్తూనే ఉంటాడు. జర్నీ అర్థమవుతుందా అండి? ఇప్పుడు అర్థమైందా జర్నీ ఎలా ఉంటుందో? మన పుట్టినప్పటి నుంచి మరణం వరకు మన జర్నీ ఇలాగే ఉంటుంది. అందుకే దేవుడు రెండింటిని జతపరిచాడు. సుఖం విలువ తెలవాలి, కష్టం విలువ తెలవాలి, లేమి విలువ తెలవాలి, సమృద్ధి విలువ తెలవాలి, నష్టం గుండా విలువ తెలియాలి, లాభం విలువ తెలియాలి. అందుకే దేవుడు రెండింటిని జతపరిచాడు. ఇది కామను. మీరు 1000 కోట్ల ఆస్తున్న వాళ్ళని అడగండి, 10,000 కోట్ల ఆస్తున్న వాళ్ళనైనా అడగండి, దరిద్రునైనా అడగండి, ధనవంతునైనా అడగండి, ఆడి కార్లో తిరిగే వాళ్ళని అడగండి, ఆల్టో కార్లో తిరిగే వాళ్ళని అడగండి, బంగారం వేసుకున్న వాళ్ళని అడగండి, లేని వాళ్ళని అడగండి, అందరి ఇళ్లలో ఈ సుఖ దుఃఖాలు కామను. సో ఈ సుఖ దుఃఖాలలో నువ్వు జర్నీ సాగుతూనే ఉండాలి. ఎక్కడ ఆగిపోదు, ఎక్కడ ఎక్కడ కూడా కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, నీరసించిపోవద్దు. వెళ్తూనే ఉండు. అడుగు మీద అడుగు వేస్తూనే ఉండు. తోసుకొని వెళ్తూనే ఉండు. అవమానం వచ్చిందా తోసేసేయి, నిందలు వచ్చిందా తోసేసేయి, కష్టం వచ్చిందా తోసేసేయి, నష్టం వచ్చిందా తోసేసేయి, బాధ వచ్చిందా తోసేసేయి. ముందరికి వెళ్తూనే ఉండు. దేవుడు నువ్వు ఒక్కొక్క అడుగు ముందేసిన కొద్దీ దేవుడు నీకు ద్వారాలు కూడా అలాగే ఓపెన్ చేస్తాడు. సో అర్థమవుతుందా అండి? స్పిరిచువల్ జర్నీ. అందుకే నువ్వు నేలను పడిన నువ్వు లేవలేక ఉండవు. వస్తాయి, కష్టం వస్తుంది, ఆ కష్టం పోతుంది, నిన్నేం చేయలేదు. ఆ నష్టము నిన్నేమి చేయదు, అనారోగ్య సమస్యలు నిన్నేమి చేయదు. ఏది మింగదు, ఏది మనల్ని కించపరచదు, ఏది కూడా మనల్ని ముంగివేయదు. సో మైండ్ సెట్, మళ్ళీ చెప్తున్నాను, నీ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటే నీ లైఫ్ కూడా చాలా స్ట్రాంగ్ గా మారుతుంది. నువ్వు చాలా వీక్ మైండ్ సెట్ ఉన్నావు అనుకో, ఆ వీక్ అయిపోతుంది నీ పరిస్థితులు. అపవాది నీ వీక్నెస్ మీద కొడతాడు, అపవాది నిన్ను భయపెడతాడు. గుండె ధైర్యం ఉన్నవాడి దగ్గరికి అపవాది రాడు. గుర్తు పెట్టుకోండి, గుండె ధైర్యం ఉన్నవాడికి అపవాది రాడు. గుండె ధైర్యము చెదిరినప్పుడే అపవాది టార్చర్ పెడతాడు, అపవాది అటాక్ చేస్తాడు. సో గుండె ధైర్యాన్ని మాత్రం వదులుకోదండి. జీవితంలో ఎంత ఆస్తి కోల్పోయినా గుండె ధైర్యాన్ని కోల్పోకు. ఎంతమంది బంధువులు వదిలేసిన గుండె ధైర్యాన్ని వదులుకోకు. సో తుది శ్వాస వరకు ఇది కామను. సో ఏ ఆస్తి మనం పోయిన తర్వాత మనకు రాదు, ఏ బంధువులు మనం పోయిన తర్వాత మనతోటి రారు. నువ్వు పోయేంత వరకు, మనము నిలిచి ఉన్నంత వరకు మనకు ఆ గుండె ధైర్యమే మనం కాపాడుకోవాలి. అదే ఒక ఆస్తి అండి. మన అందరికి కూడా ఆస్తులు అంటే ఇవ్వనుకుంటారు. ప్రేమ, కరుణ, కృప, గుండె ధైర్యము, ఆలోచించే విధానం, పాజిటివ్ అటిట్యూడ్. సో వేకప్ విత్ ద పాజిటివ్ మైండ్ సెట్, పాజిటివ్ థాట్స్ తోటి వేకప్ కాండి, లేవండి. లేచేటప్పుడే ఈ రోజు నేను గొప్పగా ఆశీర్వదించబడతాను, టుడే ఇస్ మై డే, టుడే ఇస్ మై విన్నింగ్ డే, టుడే ఇస్ మై సక్సెస్ఫుల్ డే, టుడే ఇస్ మై వర్క్ ప్రెషర్లెస్ డే, టుడే ఇస్ మై హ్యాపీ డే, హెల్తీ డే, వెల్తీ డే. సో వేకప్ విత్ ద నైస్ థాట్, వేకప్ విత్ ద నైస్ టోన్, wake up with the nice prayer. When I wake up, thank you, Jesus. Thank you so much you've given me this day. Please make this day as a special day, happy day, healthy day, wealthy day, successful day, work pressureless day, financial blessing, health blessings day to me and my family members, my ministry. This is my పైకి లేవగానే, బెడ్ నుంచి పైకి లేవగానే, లేస్తున్నగానే ఇదే నేను ఇలా అనుకుంటానే లేస్తా. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, సో నీ థాటే నీకు నడిపిస్తుంటా ఉంటది. సో నువ్వు అతడు నేలను పడినను లేవలేక ఉండడు. సో ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కానీ అన్నిటిని కూడా దాటించుకుంటూ తీసుకెళ్తాడు. సో వరి ఇంపార్టెంట్ అండి. వరి కాకపోవడం ఇంపార్టెంట్. చింతించద్దు, వస్తుంటా ఉంటది చింత. ఆ చింతను మనం తొక్కివేయాలి ప్రార్థన ద్వారా. మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ జయించాలంటే, ఈ లోకాన్ని జయించాలంటే ప్రార్థన మాత్రమే. నాకు ప్రార్థన అంటే చాలా పిచ్చి అండి, చాలా ఇష్టము. ప్రార్థన అంటే గంటలు చేయాలనిపిస్తుంది. 10 గంటలు చేసినా ఇంకో 10 గంటలు చేయాలనిపిస్తుంది. పిచ్చి ప్రార్థన అంటే. నాకు ఈ బైబిల్ ప్రీచింగ్ వీటన్నిటికంటే ఎక్కువగా ప్రేయర్ చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. సో అలసిపోబుద్ధి కాదు. మొరపెడతాను, ఆకలి మంటతో మొరపెడతాను, దాహంతో మొరపెడతాను. సో కడుపు మంటతో ఉపవాసం ఉండి పైకి తీస్తాను. సో అలా చేసుకోవాలి.
సో ఇవన్నీ కూడా నీకు ఫిజికల్ వల్ల నీకు ఏం తెలియదు, కానీ స్పిరిచువల్ వల్ల చాలా మార్పులు వస్తుంటా అంటే ఆత్మగా బలపడుతుంటా అంటారు. సో అందుకే డోంట్ గెట్ వీక్ ఇన్ ప్రేయర్స్, డోంట్ గెట్ వీక్ ఇన్ ప్రేయర్స్. ప్రేయర్ లో వీక్ కాకండి, అడగండి దేవుని సమయాన్ని. ఎందుకంటే ఈ జర్నీలో మనం దేవుడితో సాగాలంటే ప్రేయర్ ఇంపార్టెంట్. సో 2 కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం 2వ వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. సో ఈ జర్నీలో, స్పిరిచువల్ జర్నీలో నువ్వు వెనుకకు తిరిగి చూసుకోకుండా నువ్వు ముందరికి వెళ్తుండు. దేవుడి నుంచి, తండ్రి నుంచి, కుమారుడి నుంచి, పరిశుద్ధాత్మ దేవుడి నుంచి కృప సమాధానము మనందరికీ ఉంటుంది. కృపా సమాధానం. నువ్వు దేవుడి యొక్క కృప పొందుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఆయనను కంప్లీట్ గా బిలీవ్ చేయాలి. నువ్వు దేవుడి నుంచి సమాధానం పొందుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఆయనను కంప్లీట్ గా బిలీవ్ చేయాలి. నా దేవుడు ఆశ్చర్యకరుడు, నా దేవుడు అద్భుతకరుడు, ఏమైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు, ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు, సమస్తము సాధ్యము అని నువ్వు ఎప్పుడైతే నువ్వు మనసులో దృఢ నిశ్చయంతో ఉంటావో అప్పుడే నువ్వు పొందుకుంటావు. వస్తాయండి, నాకు కూడా వస్తుంది. సో నాకు కూడా అప్పుడప్పుడు అల్ప విశ్వాసం వస్తుంది, ప్రార్థనకు జవాబు ఆపితే అవిశ్వాసం వస్తుంది. నన్ను కూడా అపవాది విశ్వాసంలో పడేయగొట్టాలని చూస్తుంటా అంటాడు. సో అప్పుడే ఇమ్మీడియట్ గా కూర్చుంటా, అయ్యా నాకు విశ్వాసాన్ని దయచే ప్రభువా, నా విశ్వాసము తగ్గిపోద్దు నాయన, నీ మీద నాకు అపనమ్మకం వస్తుందయ్యా, నీ మీద అవిశ్వాసం వస్తుందయ్యా, నీ మీద అల్ప విశ్వాసం వస్తుందయ్యా, ఆ విశ్వాసాన్ని పెంచు ప్రభువా అని అడుగుతాను. సో ప్రార్థనలో వీక్ కాకుండా, నీతో సహవాసంలో వీక్ కాకుండా, బైబిల్ చదవడంలో నెగ్లెక్ట్ చేయకుండా, వాక్యం బోధించడంలో, ఈ సేవ నడపడంలో నెగ్లెక్ట్ చేయకుండా శక్తినివ్వు ప్రభువా, నీ కృప నీ సమాధానము నాకు దయచే ప్రభువా. సో ఆయన కృపా సమాధానం మనకు ఎప్పటికీ ఉంటది. సో దైవ శక్తిని ముందర పెట్టుకొని నువ్వు వెళ్ళు, దేవుని ముందర పెట్టు నువ్వు వెళ్ళు, అన్ని ఆయనే సమకూర్చుకుంటాడు, అన్ని ఆయనే చేస్తాడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, చాలా మంచి దేవుడు అండి, చాలా గొప్ప దేవుడు అండి. సో నీ శ్రమల గుండా, పోరాటాల గుండా తీసుకెళ్తాను నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు నీకు మంచి ఈవులతో తృప్తి పరుస్తాడు. తర్వాత తర్వాత దాని నడిపింపు వెనుకాల గొప్ప అద్భుతం ఉంటుంది, గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు, రహస్య స్థలంలో ఉన్న, అంధకార స్థలంలో ఉన్న ధనాన్ని కూడా నీకు ఇస్తాడు దేవుడు. సో ఇది నీకు అనిపించచ్చు ఇది కష్టమేమో అని, కష్టం వెనకాల సుఖాన్ని పెడతాడు, గుర్తు పెట్టుకోండి. సో ఇప్పుడు డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు నొప్పి ఉంటది ఆ సెకండ్, కానీ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ బాడీ క్యూర్ అవుతుంది, ఇన్స్టెంట్ గా క్యూర్ అవుతుంది. అలాగే దేవుడు నిన్ను ఆశీర్వదించే ముందు నీకు కొంచెం నొప్పిగా అనిపించవచ్చు, తర్వాత నీకు చాలా బాగుంటుంది, నీ భవిష్యత్తు బాగుంటుంది. సో ఎట్టి పరిస్థితిలో దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోవద్దు, దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోవద్దు, దేవుడిని మాత్రం పట్టుకొని వెళ్తుండు, ముందరికి వెళ్ళు. డోంట్ లుక్ ఎట్, నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, వెనుకకు తిరిగి చూసుకోమాక, గతాన్ని తలుచుకొని బాధపడమాక. సో వెనుకకు తిరిగి చూడొద్దు. స్పిరిచువల్ జర్నీలో మూవ్ ఫార్వర్డ్. నేను ఎప్పుడైతే దేవుణ్ణి పట్టుకున్నానో, ఎప్పుడైతే ఆయన నన్ను పట్టుకున్నాడో అప్పటి మూవ్ ఫార్వర్డే, వెనుకకు తిరిగి చూసుకున్నదే లేదు, వెనుక తిరిగి చేసింది లేదు. అయ్యో ఆ డిసిషన్ ఎందుకు తీసుకున్నాను, అయ్యో దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాను, అయ్యో ఎందుకు వచ్చింది, అన్ని వదిలేశాను. జస్ట్ ఆయన కృపను బట్టి ముందరికి నడుస్తూనే ఉన్నాను. వచ్చాయి ఎన్నో ఇరుకులు, ఈవెన్ అన్యుడిగా ఉన్నప్పుడు లేని కష్టాలు, అన్యుడిగా లేని ప్రాబ్లమ్స్ ఇప్పుడు వచ్చాయి. బట్ ఇవన్నీ కూడా నన్ను పరలోక రాజ్యం వైపు నడిపిస్తున్నాయి, ఈ సేవలోకి ఎదిగేలాగా సాయం చేస్తున్నాయి. సో ఆయన జ్ఞాని, మహాజ్ఞాని. ఆయన జ్ఞానం ముందు మన జ్ఞానం ఎంత? ఆయనను అర్థం చేసుకునే శక్తి మనకు లేదు. ఆయన అర్థం కాడు. నువ్వు ఎంత అర్థం చేసుకున్నా ఆయన అర్థమే కాడు. జస్ట్ ఫాలో కా, గుడ్డిగా నువ్వు ఆయన నమ్ము, వెళ్తూనే ఉండు. లేమిగుండా తీసుకెళ్ళినా నువ్వు ఆయన నమ్ము, నువ్వు అన్ని ఉన్నప్పుడు తీసుకెళ్ళినా ఆయన నమ్ము, సో అన్ని తీసేసినా నమ్ము. సో నీకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా నమ్ము. సో నీకు ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా నమ్ము. నమ్ముతూనే ఉండు, ముందరికి సాగుతూనే ఉండు. సమాధానము నీకు కలుగును కాక. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను. సో ఆయన గుణం అది, కనికరం చూపిస్తాడండి. వస్తుంది నీకు జవాబు సమయంలో వస్తుంది, తగిన సమయంలో నీకు జవాబు వస్తుంది, తగిన సమయంలో నీకు కనికరాన్ని చూపిస్తాడు. కనికరం చూపుతండి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రైన దేవుడు స్తుతింపబడును గాక. సో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ ముందరికి వెళ్తూనే ఉండు. ఆనాడు ఎరుకో గోడ చుట్టూ ఆరాధించి స్తుతించారు, కష్టాల్లో ఆరాధించి స్తుతించారు. ఆ ఎరుకో గోడ కూలిపోయిందా లేదా? ఆనాడు కష్టాల్లో ఆరాధించారు, స్తుతించారు భక్తులందరూ కూడా.
అందరూ కూడా గొప్ప విజయాన్ని పొందుకున్నారు. సో బైబిల్లో చూడండి, అబ్రహాంకి కష్టాలు వచ్చాయి, యాకోబుకి కష్టాలు వచ్చాయి, ఇస్సాక్కి కష్టాలు వచ్చాయి, వాళ్ళందరూ గొప్పగా ఆశీర్వదించబడ్డారు. సొలొమోనుకి వచ్చాయి, దావీదుకి వచ్చాయి, వాళ్ళందరూ గొప్పగా ఆశీర్వదించబడ్డారు. సో కష్టాలు కామనే, కన్నీళ్లు, బాధలే, అవమానాలు కామనే. బట్ ఎక్కడ కూడా నువ్వు దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోకు, ముందడికి సాగుతూనే వెళ్ళు. ఎందుకంటే మన దేవుడు కనికరం చూపు తండ్రి. నీ కష్టాలను చూసి ఆయన నవ్వుకోడు, నీ బాధలను చూసి ఆయన ఏమి సంతోషపడడు. సో సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు మనల్ని ఆదరిస్తాడు, కరుణిస్తాడు, కాపాడుకుంటాడు, ఆదుకుంటాడు. ఆయన గుణాన్ని మార్చకండి ప్లీజ్. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును కాక. స్తుతించండి, ఆరాధించండి. ఒక మనిషికి డేంజరస్ డిసీజ్ వచ్చింది, ఒక మనిషికి ఘోరమైన రోగము, ఎవరు నయం చేయలేని రోగము. సో ఒక డాక్టర్ వచ్చి నయం చేశాడు అనుకో, ఆ డాక్టర్ ఏమవుతాడు? సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ అవుతాడు. సో ఆ రోగము వస్తేనే కదా ఆ డాక్టర్ యొక్క ప్రభావం బయటపడేది. ఆ రోగం వస్తే కదా ఆ డాక్టర్ యొక్క ట్రీట్మెంట్ బయటకు వచ్చేది, ఆ డాక్టర్ యొక్క టాలెంట్, స్కిల్ బయటకు వచ్చేది. అలాగే నీ కష్టం వస్తేనే కదా దేవుడు నీ పట్ల కార్యం చేసేది. నీకే కష్టం రాకపోతే కదా దేవుడికి కార్యం ఎలా జరుగుతుంది? సో అర్థమవుతుందా అండి? మన కష్టాల వల్ల దేవుడికి మహిమ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మన సమస్యల వల్ల దేవుడికి మహిమ పెరుగుతుంది. తీసేస్తేనే అప్పుడైనా సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఎలా అవుతాడు? ఏ రోగం ఎవరు నయం చేయలేని రోగాన్ని ఒక డాక్టర్ నయం చేస్తే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అవుతాడు. అలాగే మనము కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన తీసేసి ఆయన సూపర్ స్పెషాలిటీ గాడ్ అయిపోతాడు. ఆయన మన కష్టం వెనకాల ఆయన మహిమ ఉంది, ఆయనకు మహిమ ఉంది, అందుకే స్తుతించు. సో కష్టాల వెనకాల దేవుడు మహిమను పెడతాడు. నువ్వు కష్టం నుంచి విడుదల కలిగిస్తేనే దేవుడికి మహిమ అండి. మనం ఏ కష్టం రాకుండా సుఖంగా ఉన్నాం అనుకోండి, దేవుడికి టెస్టిమోనీ ఎలా వస్తుంది? దేవుడికి మహిమ ఎలా వస్తుంది? ఎస్, నువ్వు ఏ సిచ్యువేషన్ కూడా వెళ్తున్నావో దాన్ని స్తుతించు. అందులో నుంచి దేవుడు మహిమను తీసుకుంటాడు, అందులో నుంచి దేవుడు మహిమ పరచుకోబడతాడు, నీ ద్వారా మహిమ పరచబడతాడు. అందుకే మన కష్టాలు, మన బాధలు, మన కన్నీళ్లు, మన అవమానాలు, మన యొక్క ఇరుకులు, ఇబ్బందులు కూడా దేవుడి యొక్క మహిమ పెరుగుతుంది. అది పెట్టేసి నీకు సాక్ష్యాన్ని ఇచ్చి అప్పుడు నువ్వు టెస్టిమోనీ షేర్ చేసుకుంటావు కదా, అప్పుడు దేవుడు అందరి ముందు ఘనంగా ఆశీర్వదించబడతాడు. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు చూసారా అండి? ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారు నేను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు. చూసారండి, నీ శ్రమలలో కూడా ఆయన ఆదరిస్తాడు. అందుకే అందుకే చెప్తున్నాను, ఈ జర్నీలో ఎప్పుడు కూడా దేవుని నేను చాలా మంది క్రిస్టియన్ చూసానండి, క్రైస్తవులను చూసాను, వదిలేస్తున్నారు దేవుణ్ణి, ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన చేయక 2 years 3 years, ఎందుకు పని కావట్లేదు, ఎందుకు మాకు జవాబు రావట్లేదు, అందుకే ప్రార్థన ఆపేశాము. బైబిల్ మీద దుమ్ము. ఒక్కసారి కూడా 20-30 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకొని ఒక్కసారి బైబిల్ చదవని వాళ్ళు ఉన్నారు. ఐ సీన్ పీపుల్. సో వాళ్ళకి ఎలా సాక్ష్యాలు వస్తాయి? సహవాసం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, సహవాసం ఇంపార్టెంట్, దేవుడితో ఆ నడిపింపు ఇంపార్టెంట్. సో అందుకే డోంట్ లీవ్ ది స్పిరిచువల్ జర్నీ. ఈ జర్నీలో దేవుని మాత్రం వదలమాక. దేవుడు మిమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారి నేను ఆదరించుటకు శక్తి వల్ల పగారమాంట్లో ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. చూసారా అండి? మన శ్రమలలో కూడా ఆయన ఓదార్పిస్తాడు, మన శ్రమలలో కూడా ఆదరిస్తాడు, మనకు మహిమను తీసుకొచ్చుకుంటాడు. సో ఆయన వదిలివేసే దేవుడు కాదు. మూవ్ ఫార్వర్డ్ కా, చేయి పట్టుకొని నడుస్తూనే ఉండు. యేసయ్య చేయి పట్టుకొని ముందరికి వెళ్తూనే ఉండు, ప్రార్థన చేసుకొని వెళ్తూనే ఉండు, ప్రార్థన చేసుకొని వెళ్తూనే ఉండు, ప్రార్థన చేసుకొని వెళ్తూనే ఉండు. ఆయనే నీకు సమాధానము, సాక్ష్యము ఇచ్చి ఘనంగా ముగిస్తాడు. మన శ్రమల మీద అంతటి మీద ఆదరిస్తాడు. సో చూసారండి, మన పిల్లలకు జ్వరం వచ్చిందని వదిలేయం కదా, ఆదరిస్తాం, ఇంకెక్కువగా ఎక్స్ట్రా ఫీడింగ్ ఇస్తాము. అర్థమవుతుందా అండి? వాళ్ళకి జ్వరం వచ్చిందని ఇంకెక్కువగా పక్కనే ఉంటాము, ఆ రోజు లీవ్ పెట్టుకుంటాము, వాళ్ళను జాగ్రత్తగా డాక్టర్ దగ్గర తీసుకెళ్తాము. 2 పూటలు కాదు 4 పూటలు పెడతాము, ఇంకా జ్యూసులు ఇస్తాము, ఇంకా సూపులు ఇస్తాము, ఇంకా లిక్విడ్స్ ఇస్తాము, ఇంకా ఎక్కువ స్టెమినా, ఎనర్జీ ఇవ్వడానికి వాళ్ళకి ఇంకా సాయం చేస్తాము. అలాగే నీ కష్టాల్లో కూడా దేవుడు ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాడు, గుర్తుపెట్టుకో, ఎక్స్ట్రాగా నిన్ను ఆదరిస్తాడు. అందుకే నీ కష్టాల్లో, నీ కన్నీల్లో కూడా దేవుడు నిన్ను ఎక్కువగా ఓదారుస్తాడు, ఎక్కువగా మాట్లాడతాడు. ఇప్పుడు మీ అందరినీ కూడా ఇలా రోజు ప్రేయర్ మీటింగ్ పెట్టి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? మీ అందరికి ఉన్న కష్టాలలో మీకు ఓదార్పు రావాలని, మీ అందరికీ కూడా ఆ గుండె ధైర్యము రావాలని,
దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడో ముందుగానే మీకు బయలుపరిచి మిమ్మల్ని ఆ కార్యానికి ఆశీర్వాదానికి సిద్ధపరుస్తున్నాడు. అందుకే వి నీడ్ టు క్లాప్ టు హోలీ స్పిరిట్ గాడ్. మన దేవుడికి, తండ్రి అయిన దేవుడికి, మన కుమారుడైన యేసయ్యకు, మన పరిశుద్ధాత్మ దేవుడికి, ముగ్గురికి కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నాడు మన అందరినీ కూడా. అందుకే శ్రమలలో ఉన్నామని దేవుడు వదిలేయడండి. ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. సో డోంట్ స్టాప్ యువర్ స్పిరిచువల్ జర్నీ. మూవ్ ఫార్వర్డ్, మూవ్ ఫార్వర్డ్. ఆయన ఉన్నాడు, గుర్తుపెట్టుకో. ఆయన ఉన్నాడు, గుర్తుపెట్టుకో. ఆయన ఉన్నాడు, గుర్తుపెట్టుకో. నీతోటే ఉన్నాడు. నీ ప్రార్థనకు జవాబు రాలేదని నువ్వు బాధపడకు. నీ ప్రార్థనకు జవాబు రావట్లేదని నువ్వు దిగులు పడకు, గుబులు పడకు, చింతించకు. సో ఆయన ఉన్నాడు. నీ శ్రమ అంతటిలో మిమ్మల్ని ఆదరించుచున్నాడు. సో ఆయన వదిలేయడండి. ఆయన కనికరం గల దేవుడు, కనికరం గల దేవుడు. ప్రేయర్ చేసుకోవట్లేదు, ప్రాబ్లం ఇక్కడే ఉంది. ప్రేయర్ చేసుకోవట్లేదు, సావాసం చేయట్లేదు. దేవుడితో సావాసం చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఈ స్పిరిచువల్ జర్నీలో. దేవుడితో నడిపింపు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వీక్ గా ఉండకండి. సో దైవజనుల మీద మీరు ఇప్పటి వరకు ఆధారపడ్డారు, కానీ ఇప్పటి నుంచి మీ ప్రార్థన మీద మీరు ఆధారపడండి. రోజులు చాలా చెడ్డవి. మీ ప్రార్థననే మిమ్మల్ని కాపాడుతుంది. మీ ప్రార్థననే మిమ్మల్ని ఆశీర్వాదంగా మారుస్తుంది. మీ ప్రార్థననే దుష్టుడి దగ్గర నుంచి విడుదల కలిగిస్తుంది. చాలా మందిని చూస్తున్నాను, లక్షల మంది ఉన్నారు. దేవుని నమ్ముకొని ఆశీర్వాదం లేదు, దేవుని నమ్ముకొని రోగాలు, దేవుని నమ్ముకొని జబ్బులు. సో అవన్నీ పోతాయి. నువ్వు నీడ్ టు ప్రేయర్లో ఎదిగినప్పుడే. సో ఈ భూలోకంలో గొప్ప గొప్ప దైవజనులందరూ కూడా ప్రార్థన పరులే అండి. గొప్ప గొప్ప ప్రార్థన పరులే గొప్ప దైవజనులు అయ్యారు. గొప్ప గొప్ప విశ్వాసి కూడా ఎప్పుడవుతాడంటే, నువ్వు గొప్ప ప్రార్థనలు చేసినప్పుడే నువ్వు గొప్ప విశ్వాసి అవుతావు. నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను విశ్వాసంలో నడిపిస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే నీ యొక్క పరిస్థితులను మారుస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే నీ యొక్క అద్భుతాలు జరుగుతుంటాయి. నీ యొక్క మొత్తం మారిపోతుంది ప్రార్థన చేస్తే. చేయకుండా అయితే అద్భుతం జరగదండి. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, ప్రార్థన చేయకపోతే అద్భుతము జరగదు. సో నీ ప్రార్థననే, నీ లోపల నుంచి వచ్చే ఆ వెయిటేజ్ ఉంటుంది చూసారా, మన లోపల నుంచి వచ్చే ఆ భారంతో ప్రార్థిస్తాం చూసావా, అది దేవుడికి ముడుతుంది. ఆ కన్నీటి ప్రార్థన, ఆ వేటితో విరిగిన నలిగిన మనసుతో బరువెక్కిన గుండెతో ప్రార్థిస్తాం చూసావా, అది దేవుడికి ముట్టుతుందండి. ఒక నైవేద్యం. మన ప్రార్థన ఎలా అంటే నైవేద్యము. ఇప్పుడు అన్ని జనులు నైవేద్యం అంటే అరటిపండు అవి ఇవి పెడతారు. మన ఆరాధన, మన స్తుతి, మన ప్రార్థన దేవుడికి నైవేద్యం అండి. నైవేద్యం ఆయనకు ముట్టుతుంది మన ప్రార్థన. ఆ విరిగిన నలిగిన మనసుతో బరువెక్కిన గుండెతో ప్రార్థిస్తాం చూసావా, చాలా జవాబులు వస్తాయి. ఆ కన్నీటి ప్రార్థనతో చాలా జవాబులు వస్తాయి. వెతుకు, దేవుణ్ణి వెతుకు, ఆశ కలిగి ఉండు. సో దేవుణ్ణి వదలకు మాకు. దేవుడితో ఇంకా మీరు అందరూ స్పిరిచువల్ గా స్ట్రాంగ్ కావాలి. ఇక అందరూ మీరు స్పిరిచువల్ గా స్ట్రాంగ్ కావాలి. మీ కాడలు మీరు విరగొట్టుకోవాలి. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగో విస్తరించినవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా మాకు విస్తరించుచున్నది. సో శ్రమలు మాత్రమే కాదండి, దేవుడి యొక్క ఆదరణ, దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క కనికరము, దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క వాత్సల్యము కూడా మనందరికీ కూడా విస్తరిస్తుంది. దేవుడి యొక్క ఓదార్పు విస్తరిస్తుంది. అందుకే నీ కష్టంలో ఒకడే గుర్తుపెట్టుకో, నీ కష్టం ఉందని అనుకోకు. ఆ కష్టంలో దేవుడి యొక్క కృప నీకు తోడుగా ఉంటుంది. దేవుడి యొక్క ఆదరణ నీకు తోడుగా ఉంటుంది. ఇప్పుడు మీలో అందరికీ కష్టాలు ఉన్నాయి. మాట్లాడుతున్నాడా లేదా దేవుడు మీ అందరితోటి? వదిలేశాడా? మీ అందరి కష్టాలు ఉన్నాయి. దేవుడు మనందరి కోసము రోజు పొద్దున పరిశుద్ధాత్మ దేవుడు మొర పెడుతున్నాడా లేదా? వదిలేశాడా? వదిలేడు. మీరు అనుకుంటున్నారేమో, ఏ వాక్యము వృధా కాదు, ఏ ప్రార్థన కూడా వృధా కాదు. నా నోటి నుంచి వచ్చే ప్రతి ప్రార్థన మీకు 5 సంవత్సరాలకు, 10 సంవత్సరాలకు, 20 సంవత్సరాలకైనా అది ఆశీర్వాదమే. ఎందుకంటే ప్రార్థించేది నేను కాదు, నా లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి గురించి మొర పెడుతున్నాడు. చెప్పండి, మీ అందరి గురించి మొర పెడుతున్నాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ఆదరణ లేదంటావా? కనికరం లేదంటావా? కృప లేదంటారా? మీ అందరి గురించి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని ఎవరెవరితోటి ఏం మాట్లాడాలో దేవుడు బోధిస్తున్నాడు. ఇది నేను నడిపిస్తున్న మినిస్ట్రీ కాదు, దేవుడు నడిపిస్తున్న మినిస్ట్రీ. సో ఇప్పుడు చెప్పండి, దేవుడికి నా మీద కనికరం లేదంటారా? కృప లేదంటారా? ఇంత చేసినా మనం దేవుని గుర్తించాం. అది మన తప్పు, అది మన పొరపాటు. నీకు శ్రమలు విస్తరించడం కాదు, దేవుడి యొక్క కృప కూడా విస్తరిస్తుంది, దేవుడి యొక్క ఆదరణ విస్తరిస్తుంది. కానీ నువ్వు శ్రమల మీదనే ఫోకస్ చేస్తావు, కానీ దేవుడి యొక్క ఆదరణ మీద ఫోకస్ చేయవే. దేవుడి యొక్క నడిపింపు విధానం మీద ఫోకస్ చేయవే. దేవుడి యొక్క వాక్యం మీద ఫోకస్ చేయవే. మళ్ళీ ఆ కష్టం మీదనే ఫోకస్ చేస్తావు, మళ్ళీ బాధ మీదనే ఫోకస్ చేస్తావు. అందుకే దేవుడు ఏమన్నాడు? ఎవడైతే నా వాక్యం విని
వాక్యానుసారంగా నడిచి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని పోరాటాలు వచ్చినా ఆ వాక్యాన్ని పట్టుకొని ఎవరైతే ఉంటాడో వాడే 30 ఇంతల నుంచి 60 ఇంతలుగా 60 ఇంతల నుంచి 100 ఇంతలుగా ఫలిస్తాడని వాక్యం సెలవిస్తుంది. వాక్యాన్ని విని మర్చిపోక, వాక్యాన్ని విని భయపడక, ఏదో మోటివేట్ అవుతారు వాక్యం విన్నప్పుడు, తర్వాత మళ్ళా మోటివేషన్ తగ్గుతుంది. నో, సెల్ఫ్ మోటివేషన్ పెంచుకోవాలి. ఎందుకంటే క్రీస్తు ఆదరణ మాకు విస్తరించుతున్నది. నువ్వు వెళ్ళు, నువ్వు మూవ్ ఫార్వర్డ్ కా, దేవుడి యొక్క కృప నీకు తోడే ఉంటది. నువ్వు కష్టాలున్నా నువ్వు ముందరికి జర్నీ సాగుతూనే ఉండు. దేవుడి యొక్క కృప, కరుణ, ఆదరణ నిన్ను వెంబడిస్తూనే ఉంటది. నీకు నష్టాలున్నా, అవమానాలున్నా, నిందలున్నా, శ్రమలున్నా, పోరాటాలున్నా నువ్వు ముందరికి వెళ్తూనే ఉండు, వెళ్తూనే ఉండు, వెళ్తూనే ఉండు, వెళ్తూనే ఉండు. దేవుడి యొక్క కృప నీకు తోడుగా ఉంటది, కృప తోడుగా ఉంటది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుదము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుచు కార్యసాధకమై ఉన్నది. ఓపికతో ఉండు, సహనంతో ఉండు. సో నీకు ప్రార్థనకు జవాబు రావట్లేదని బాధపడకు, రందిపడకు. ఓపిక, టైం అనేది ఇంపార్టెంట్ అండి. దేవుడు ఒక సమయాన్ని పెట్టుకుంటాడు. సో నీకు ఆ సమయం వరకు దేవుడు కార్యం చేస్తాడు. ఓపికతో ఉండు, సో సహనంతో ఉండు. సో దేవుడి యొక్క ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుము. సో ఇవన్నీ కూడా మర్చిపోకండి ప్లీజ్. నువ్వు వెళ్తూనే ఉండు, సాగుతూనే ఉండు. సో ఓపికతో ఉండు. సో తొందరపడకండి, బాధపడకండి, చింతించకండి, విచారించకండి. అందుకే నేను చెప్తున్నా, ఎమోషనల్ గా వీక్ ఉండద్దు. ఆడవాళ్ళు చాలా వీక్ ఉంటారు ఎమోషనల్ గా. డోంట్ వీక్ ఇన్ ఎమోషనల్లీ. స్ట్రాంగ్ మైండ్ సెట్. మీరు స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నారు అనుకోండి, చాలా అద్భుతాలు మీరు చూడగలుగుతారు, చాలా అద్భుతాలు. ఎందుకంటే చాలా వీక్ ఉండద్దు ఎప్పుడు కూడా. ఎమోషనల్ వీక్నెస్ చాలా మనల్ని కృంగదీస్తుంది. భయపడకు, దేని గురించి పడితే దాని గురించి భయపడకు, బాధపడకు. సో ఓపికతో సహించుటకు. సో నువ్వు వెళ్తూ ఉండు. అందుకే నేను చెప్తున్నా కదా, ఈ చెయ్యి వదలకు, దేవుణ్ణి చెయ్యి వదలకు. ఆ కష్టాల్లో, ఆ స్పిరిచువల్ జర్నీలో నువ్వు వెనుకకు తిరిగి చూడక దేవుణ్ణి ముందరికి నడిపించుకుంటూ వెళ్ళు, నడిపించుకుంటూ వెళ్ళు. ఓపికతో, సహనంతో ఉండు. కార్యసాధకంనై ఉన్నది. సో ఆ శక్తి ఇవ్వమని అడగండి దేవుణ్ణి, తప్పకుండా ఆ శక్తిని ఇస్తాడు. థ్యాంక్ యూ జీసస్. నజరుడనేసయ్యా, ఇదిగో తండ్రి, ఈ స్పిరిచువల్ జర్నీలో అయ్యా మేము వెనుకకు తిరిగి చూసుకోకుండా మీ ఆదరణ, మీ కృప పొందుకొని, మీ యొక్క శాంతి సమాధానం పొందుకొని ఈ జర్నీలో మేమందరం కూడా ముందుకు సాగే కృపను మా అందరికీ దయచేయండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా భయము లేకుండా, బాధ లేకుండా, చింత లేకుండా, విచారణ లేకుండా మేము సాగుతూ ఉండే శక్తిని దయచేయండి. అయినా మాకు స్ట్రాంగ్ మైండ్ సెట్, పాజిటివ్ మైండ్ సెట్ ని దయచేయండి. మాకు పాజిటివ్ అటిట్యూడ్ ని దయచేయండి. గుండె ధైర్యాన్ని మాకు దయచేయండి అని ప్రవచిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.